BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. సామాన్య వ్యక్తిగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గతంలో కోర్టుల విషయంలో లేకపోతే పోలీసుల విషయంలో వ్యవహరించినటువంటి తీరు చూసాం. వన్స్ ఒక్కసారిగా అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కావాలంటే కోర్టులకు వెళ్తున్నాడు, సెక్యూరిటీని పెంచమంటే కోర్టులకు వెళ్తున్నాడు, ఇప్పుడు పాస్పోర్ట్ విషయంలోనూ కోర్టులకు వెళుతున్నాడు. కోర్టులకి ఇంత ఫ్రీక్వెంట్గా వెళ్ళడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే జాతీయ అధికార ప్రతినిధిగా కాదు, తెలుగుదేశం పార్టీ సామాన్య వ్యక్తిగా చెప్పండి. సి ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, ఇన్ ఇండియా ది లీగల్ ఫ్రేమ్వర్క్ ఎలా నడుస్తుందంటే అందరికీ రైట్స్ ఉంటాయండి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్. అవును కదా. ఇప్పుడు కానీ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ సర్టన్ పవర్స్ వెన్ యూ ఆర్ ఇన్ పవర్. సో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే పవర్లో ఉన్నప్పుడు పవర్ని మిస్యూజ్ చేశాడు. పవర్ పోయిన తర్వాత ఆయన హక్కులు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. బేసికల్గా హంతకులు కూడా ఉంటాయి సార్, ఏం చేస్తాం, భారతదేశం సిస్టమ్ అట్లాంటి. చంద్రబాబు నాయుడు కసబ్కి కూడా ఇచ్చారు ఆ రోజున, వ్యవస్థలు మేనేజ్ చేసి కసబ్కి కూడా ఇచ్చారు ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇస్తారు. రావయ్యా కూర్చో, దా వేసుకో, ఒక పిటిషన్ వేసుకో అంటారు. మీ ఒరిజినల్ రోల్లోకి వెళ్దాం ఇప్పుడు. అంటే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు, ఇక్కడ కూడా ఏదో మతలబు జరుగుతుందేమో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. నేను ఒక విషయం చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు కనుక వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తి అయితే రెండు విషయాలు జరగవు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద బయట ఉండడు. అప్పుడు ఆయన రెండు, ఎక్కడున్నా సరే వ్యవస్థల్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎక్కడున్నా మేనేజ్ చేస్తారు సార్. ఐఎమ్ టెల్లింగ్ యూ ది ఫ్యాక్ట్. నిజంగా కూడా చేయాలనుకునేవాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కనుక వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తి అయితే రెండు విషయాలు జరగవు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉండడు. రెండు, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి అసలు లోపలికే వెళ్ళడు. 53 రోజులు ఉండడం కాదు, అసలు లోపలికే వెళ్ళడు అంటున్నాను. వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ది జ్యుడిషియల్ సిస్టమ్. ఇవాళ మీరు ఇంత అడిగినా మేము ఎక్కడా కూడా కోర్టుని ఏమన్నాము, ఎవరిని ఏమన్నాము. నేనేమంటున్నా అంటే హీ హాజ్ గాట్ హిస్ రైట్. కోర్టుకి వెళ్ళాడు, రేపు పొద్దున కోర్టు కొట్టింది అనుకోండి, తన్నింది అనుకోండి, ఏం చేస్తాడు? వస్తాడు బయటికి. నేనేం చేస్తా దానికి? 5 సంవత్సరాలు నాకు కావాల్సిందే అని అడగడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? నేను ఇందాక చెప్పిన దానికి మీరు బ్రేక్ చేశారు. కంటిన్యూషన్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లంలో ఎందుకున్నాడు, ఇబ్బంది ఎందుకు పడుతున్నాడు, టెన్షన్ ఎందుకు పడుతున్నాడో చెప్తాను నేను. ఒకటేమో పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ ఏమో వీళ్ళు మేము 1 year తప్పించి ఇవ్వమని వీళ్ళు అంటున్నారు. వెళ్ళాక సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఎందుకంటే నందిగామ సురేష్ అరెస్ట్ అయ్యాడు, రేపు దేవినేని అవినాష్ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు. ఒక్కొక్కటి ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి ఎవరు చేయించారండి? జగన్మోహన్ రెడ్డి చేయించాడు. అవుట్రైట్గా చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి ఎవరు చేయించారండి? జోగి రమేష్ చేశాడు. ఎవరు చేయించారు? జగన్మోహన్ రెడ్డి చేయించాడు. అలానే ప్రతి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి సూత్రధారే, అందులో డౌట్ ఏం లేదు. సో డెఫినెట్గా ఎక్కడో ఇప్పుడు చేసినవేమో ఇన్ని వేల సంఖ్యలో నేరాలు చేశాడు. నేరాలు వేల సంఖ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఏమంటారంటే అతని పేరు కూడా ఎవడో ఒకటి తీసుకోవడానికి ఎట్లా అనుకుంటాం మనం? ఇప్పుడు నందిగామ సురేష్ దగ్గర రేపు ఎందుకు వెళ్తున్నాడు అనుకున్నారు? బాబు నిన్ను ఎంత కొట్టినా సరే నా పేరు చెప్పకరా నాయన ఆ పడవల విషయంలో అని చెప్పడానికి వెళ్తున్నాడు. పడవల గురించి మరి లేకపోతే పడవల కేసు కాదు కదా నందిగం సురేష్ అరెస్ట్ అయ్యింది. నిన్న పడవలు బయటకు వచ్చాయి లేదా? పడవల కేసు కూడా అయిందా లేదా? అవునా? అరే ఇప్పుడు ఉన్నది మన ప్రభుత్వం ఏం కాదు, మన వాళ్ళు ఏం కొట్టరు, నువ్వు కొంచెం నోరు తెరవకుండా ఉండరా నాయన అని చెప్పడానికి వెళ్ళాడు. పడవల విషయంలో అంత రాద్ధాంతం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎక్కడ అనిపించట్లేదా ఇదేమన్నా? ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం మీద స్పందించారు, పడవల విషయంలో కుట్ర జరిగింది అని. ఇప్పుడు పడవలు యాదృచ్ఛికంగా వరదలో కొట్టుకు రావడం అనేది సహజం. ఎందుకు కుట్ర కోణంలో? అదేనండి, యాదృచ్ఛికంగా 3 పడవలు లంగరేసి కట్టకుండా కేవలం మామూలుగా కట్టేసి 3 పడవలు ఒకటికొకటి అటాచ్ అయ్యి ఉండి అదే కలర్ పడవలు యాదృచ్ఛికంగా వచ్చేస్తాయండి. యాదృచ్ఛికంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళవి అవి కూడా, నందిగామ సురేష్ అండ్ తలసిల్ల రఘురామ్ వాళ్ళ చుట్టాలవి యాదృచ్ఛికంగా వచ్చేస్తాయి గోపి గారు. అవి అంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు, బోట్ ఓనర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు అవి ఎందుకు కరెక్ట్గా టై చేయలేదు వాళ్ళు? బోట్ ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క బోట్ ఓనర్కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వరదలు వస్తున్నాయి, ఇట్లా ఉంది, ఇబ్బంది ఉంది, సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ప్రాపర్లీ టైడ్ అప్ అని చెప్పి. 100 బోట్లు ఉంటాయిగా, 100 బోట్లలో 5 కొట్టుకు రావడం అంటే మీరే చెప్పారు ఇప్పుడు. ఓకే,
అర్థమైందా ఇప్పుడు? ఇక్కడ ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ రోజున ఎలా పారిపోదామా అని చూస్తున్నాడండి. పారిపోవడానికి సరే అందుకనే రేపు పొద్దున ఏమన్నా పుసుకుని నా నెత్తిన ఏమన్నా కేసు పడుతుందేమో, అదేదో అక్కడే ఉన్నాను అనుకో, నాకు ఒంట్లో బాగాలేదో, ఎందుకంటే ఆయనకు ఉంది కదా. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే మందులు అయిపోయాయి, మందులు కూడా తెచ్చుకోవాలి, దానికి లేట్ అవుతుంది. చాలా ఉంటాయి, ఇష్యూస్ చాలా ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళవి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. ఇప్పుడు ఆయనకి ఏం బాధలు ఉన్నాయో వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తే మళ్ళీ సేఫ్ సైడ్గా వెళ్ళాలి. 5-6 ఏళ్ల పాటు రాకుండా ఉండగలిగితేనే రేపు పొద్దున వీళ్ళు ఏమన్నా కేసు పెట్టినా ఏం పెట్టినా నేను అక్కడున్నా, నేను ఇక్కడున్నా, నేను నిద్రపోతున్నా, నాకు జ్వరం వచ్చింది, నాకు ఇంకోటి వచ్చిందని ఏదో చెప్పుకుంటాడు. కళ్ళు మూసుకొని తెరిసే లోపల 5 ఏళ్ళు అయిపోతాయి. తర్వాత రాబోయేది మనమే అని చెప్తున్న వ్యక్తి 5 ఏళ్ల పాటు అక్కడే ఉంటాడా పోయి? మరి ఎందుకండి? లేకపోతే మీరు 1 year తర్వాత మళ్ళీ రెన్యూల్ అడగలేరా? అడగొచ్చు కదా. మరి ఇప్పుడు నీకు ఇదో పెద్ద సీన్ ఇది. అక్కడ జనాలు ఏమో చస్తున్నారు వరదలు వచ్చి, కనీసం రూపాయి తీసి ఇవ్వడానికి నీకు చేత కాదు. మళ్ళీ మీరు 1 కోటి రూపాయలు ఇచ్చాడు కదా అని అనకండి. మీరు హుదూదా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు 1,50 లక్షలు ఇంకా గతి లేవు. ఇంతకీ ఏమైనాయి ఎవరికి తెలుసు? మీకేమన్నా ఎక్కడికి ఇచ్చారు? ఏమన్నా చెక్ ఏమన్నా వాళ్ళు చెప్పారా? మీకు సంగతి తెలుసా? హుదూద్ తర్వాత ఏం చెప్పారు తెలుసా? ఏదైతే ఆర్థిక సాయం జగన్ ఆ రోజున అనౌన్స్ చేశాడో మేము అన్ని సామాన్లు కొని ఇచ్చేసాం అన్నారు, ఫుడ్ మెటీరియల్స్ అవన్నీ ఇచ్చేసాం మేము అన్నారు. తర్వాత రేపొద్దున ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, గుర్తుందా? ఈ కొబ్బరి చిప్పల మంత్రి ఉన్నాడా, ఏం చేశాడు? బ్రెడ్ ప్యాకెట్ పంచాడని చెప్పాను మీకు ఇందాక నేను. పంచాడండి బ్రెడ్ ప్యాకెట్లో, ఒకరోజు 10 నిమిషాల పాటు పంచాడు. ఎన్ని బ్రెడ్ ప్యాకెట్ పంచాడు నాకు తెలియదు, పంచాడు. ఆ బ్రెడ్ ప్యాకెట్లు ఇలాంటివన్నీ చూపిస్తే అయిపోయాయి, 1 కోటి రూపాయలు అయిపోయినాయి అంటాడు సింపుల్. ఆ బ్రెడ్ ప్యాకెట్లు పనిచేసామని చెప్తారు. ఎగ్ పఫ్లకి 3 లక్షల. మరి వాళ్ళ రేంజ్ వేరే సార్. జగన్మోహన్ రెడ్డి రేంజ్ అసలు. ఓహో, అంటే మీ లెక్కలో ఇప్పుడు ఎగ్ పఫ్లకి అక్కడ అంత అయింది కాబట్టి ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్లకి 1 కోటి రూపాయలు అయిపోతే ఏముందండి? నాకు ఒక విషయం చెప్పండి. హుద్దూద్ తర్వాత ఎక్కడైనా సరే అప్పుడు ప్రతిపక్షంలో ఉంది కదా వైఎస్ఆర్సీపీ, వాళ్ళకి హోదా ఉంది అప్పుడు, ప్రతిపక్ష హోదా ఉంది అప్పుడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? సినిమాకి వెళ్ళాడు. తెలుసా మీకు? గుర్తుందా? ఏ సినిమాకి? అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు. ఇదే నా నోటీసులో లేదండి. అయ్యో, అడగండి ఒకసారి ఫోన్ చేసి, సార్ అవెంజర్ సినిమాస్ చూసారు బాగుంది అప్పుడు అని అడగండి ఒకసారి. అయిపోయిందా? పోనీ వచ్చామన్న వాళ్ళకి 1 రూపాయి సాయం చేసామంటే లేదు, నేను 50 లక్షలు అన్నారు, మళ్ళీ తర్వాత ఏదో 1 కోటి అన్నట్టున్నాడు. అది ఇవ్వాలా ఇది ఇవ్వాలా. తర్వాత కొన్ని రోజుల తర్వాత అడిగారు, ఏమయ్యా మరి నువ్వు డబ్బులు ఇస్తా అన్నావు ఏమయ్యా అని. ప్రజలు ఊరుకుంటారండి? ఎవడో ఏమంటారంటే మీలాంటి జర్నలిస్టులు ఉంటారు కదా, ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు డబ్బులు ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చారు? సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారా? ఏమి ఇచ్చారంటే మా వాళ్ళు బాధితుల పక్షాన బాధితుల కోసం వాళ్ళ అవసరాల మందం ఖర్చు పెట్టేశారు, వాళ్ళకి ఫుడ్ మెటీరియల్స్ నిత్యావసర వస్తువులు అవి ఇవి ఇచ్చేస్తారని చెప్పాడు. ఈ రోజు అధికారంలో అయిపోయింది. వినండి, అధికారంలో ఉండడం కాదు. సి ఐ టెల్ యూ వన్ థింగ్. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాకాయిదా మాకు ప్రతిపక్ష హోదా ఉందండి. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నవంబర్ 19, 2021 అన్నమయ్య డ్యామ్ తెల్లవారుజామున 5:30 గంటలకి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. నవంబర్ 19. జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 2వ తారీఖున వచ్చాడు. నేను తప్పు చెప్తుంటే ఒకసారి కౌంటర్ వెరిఫై చేసుకోండి మీరు. దాదాపు 13 రోజుల తర్వాత, రైట్? 13-15 రోజుల తర్వాత వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక 10 ఊళ్ళు కొట్టుకుపోయాయండి, లిటరల్గా వాష్అవుట్ అయిపోయాయి 10 ఊళ్ళు. తెలుసు కదా మీకు? ఆ 10 ఊళ్ళు కొట్టుకుపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమన్నాడంటే ప్రతి ఒక్కళ్ళకి నేను ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు కట్టి 3 నెలల్లో ఇల్లు కట్టి ఆ ఇంటి తాళం చేతులు మీ చెవుల్లో మీ చేతుల్లో పెడతాను అన్నాడు. ఇవాళకి 5 ఏళ్ళు, రైట్? అంటే అప్పటి నుంచి ఒక 3 years అనుకోండి, రైట్? 3 years 10% అయ్యాయండి, అంటే 40 ఇళ్ళు అయ్యాయి. 3 నెలల్లో ఇస్తా అన్నాడు, 40 ఇళ్ళు కట్టడానికి 3.5 సంవత్సరాలు తీసుకున్నాడు. అండ్ దీస్ పీపుల్ కమ్ అండ్ టెల్ us, మోకస్, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎందుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ స్టంట్ ఇవన్నీ అని చెప్పి గుడివాడ అమర్నాథ్ లాంటి పనికి మాలిన సన్నాసులు వచ్చి మాట్లాడతాడు ఒక్కొక్కడు. వాళ్ళకే చెప్తున్నా నేను, చంద్రబాబు నాయుడు గారికి లేని పేరా? మీ నాయకుడి కంటే ఐడెంటిటీ క్రైసిస్ చచ్చి ఆ జగన్మోహన్ రెడ్డికి. నన్ను గుర్తుపెట్టుకోండిరా నాయన, నన్ను గుర్తుపెట్టుకోండిరా నాయన అంటాడు.
ఈయనకేం ఐడెంటిటీ క్రైసిస్? ఈయన బ్రహ్మాండంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్, లాంగెస్ట్ సర్వింగ్ ఆపోజిషన్ లీడర్, వన్ ఆఫ్ ది టాప్ నాచ్ లీడర్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, మాస్టర్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్. ఇంకెన్ని తీసుకురమ్మంటావు? మరి అది